వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్లో సురారం కట్ట మైసమ్మ జాతర, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు ప్రముఖులు. ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ భవనంలో డాక్టర్ కొనిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ, ఘనంగా నివాళులర్పించిన ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బోరుబండ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ శివకుమార్, జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి ఎలాంటి అభివృద్ధి చేయలేదని వ్యాఖ్య. కుక్కట్పల్లిలో స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ వారి దేశీ ఆవు పాలు పార్టీ ఏర్పాటు. ఆవు ఒక కులానికో మతానికో సంబంధించినది కాదన్న అఖిల భారత గోసేవ ఫౌండేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వెలిసిన సురారం కట్ట మైసమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జాతర పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సెంబీపూర్ తదితరులు హాజరై కట్ట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు, సురారం పోలీసుల పర్యవేక్షణలో ఈ జాతర జరుగుతుందని తెలిపారు. చిలకమరి కృష్ణ రచించిన హార్మ్లెస్ క్రిమినల్స్ నవల ఆవిష్కరణ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ లో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎలక్షన్ చీఫ్ కమిషనర్ విఎస్ సంపత్, ఐఏఎస్ డాక్టర్ వాసుకి కలిసి నవలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచి లాజిక్, మ్యాజిక్ గల నవల ఉత్కంఠతతో పాఠకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. రచయిత కృష్ణ వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనదని అన్నారు. స్నేహశీలి, నవ్వించే తత్వంతో చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి, రచనలు యూత్ కి మార్గదర్శిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గాయకుడు హేమచంద్ర తదితర ప్రముఖులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి చాలా చూస్తూ చెలాకి సర్టిఫైడ్ మ్యాన్, చాలా కామన్ కుటుంబం. ఇంజనీరింగ్ అయ్యాక అందరూ యూఎస్ MNT అనే సంస్థను స్థాపించి బయట తీసుకొచ్చారు. అందరూ గుంపులో గోవింద అనే టైప్ కాదు, చాలా స్పెషల్ పర్సనాలిటీ ఉన్నవాడు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ప్లీజ్ కమ్ ఆన్ ద డెస్క్. నవల హార్మ్లెస్ క్రిమినల్స్ అనే ఈ నవల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఏది గెస్ చేయలేదు, అందులో అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. తెలిసినట్టుగా ఉంటుంది కానీ మళ్ళీ తెలియదు మీకు, మీరు ఆశ్చర్యపోతారు. మీరు లాస్ట్కి వెళ్ళేసరికి ప్రతి టర్న్లో ఇలా అయింది ఏంటంటే మీరే ఆశ్చర్యపోతారు. ప్రతిసారి మీరు ప్రతి పేజీకి ఇంతే ఉంటుంది అనుకుంటారు, కానీ మళ్ళీ మారిపోతుంది అంత లాజికల్గా. అయితే ఇది నేను నా నమ్మిన దేవత ఉపాసన చేసి కూర్చుని రాసింది. అందుకని బహుశా ఆ దేవత వల్ల నాకు అలాంటి కొత్త కొత్త ఐడియాస్ వచ్చామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రాశాక లాస్ట్లో నేను చదివి నేను రాశానని నేనే ఆశ్చర్యపోయా. అంత ఆశ్చర్యంగా నాకే ఉంది. అందుకని డెఫినెట్గా నాకు తెలిసిన మటుకు ఇది ఒక మంచి సినిమా అవుతుందని కూడా అనుకుంటున్నాను. కొంతమంది కన్సల్ట్ చేశారు నాకు.
నేను అది అది చేయబోతున్నాం. అంతేకాకుండా నేను కొన్ని రాచనదుల మీద కొంత రీసెర్చ్ చేశాను. ఈ కోటల మీద, తర్వాత గుళ్ళని తిరిగి అంతా దాన్ని ఫోటోలు తీసుకుని దాన్ని రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేశాను రాచన నిధుల మీద. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్, అందులో మోసాలు ఎలా చేస్తారు రకరకాలుగా, అందులో ఎంత నిజం ఉంది, ఇలాంటివన్నీ కూడా కలిపి నేను ఫ్యూచర్లో ఒక మంచి నవల వేద్దాం అనుకుంటున్నాను. అలాగే వాస్తు గురించి, ఆయుర్వేదం గురించి, ఇలా వీటన్నిటిలో కూడా నవలా పద్ధతిలో వాటి కొంత నాలెడ్జ్ షేరింగ్లో ఉంటుంది, ఆల్సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రాద్దామని అనుకుంటున్నాను. కానీ మీరందరూ ఆశీర్వదిస్తేనే, పుట్టిగా థ్యాంక్ యూ చెప్తే కుదరదు, చేయబెట్టి ఒక బుక్ ఉంటే అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పినట్టు. థ్యాంక్ యూ. ముషీరాబాద్ నియోజకవర్గంలోని వాసవి ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ భవనంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొనిజేటి రోసయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజే వెంకటేష్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్ అడ్వైజర్ బోర్డు సెంట్రల్ కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా హాజరై విగ్రహం ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీరు బ్యాక్ వెళ్ళండి. సార్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. సార్ సార్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. సార్ సార్ చెయ్యి దాని పక్కకు రండి. పెద్దలు డాక్టర్ కొంజేటి రోసయ్య గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్ జరిగింది. ఇది కూడా పెద్దలు టీజీ వెంకటేష్ గారి ఆశ్రమంతో. వారికి ఈ గెస్ట్ హౌస్ వారి పేరు మీదనే ఉంది, కానీ చాలా రూల్స్ ఉంది. మేము అనుకుంటున్నాం స్టాచ్యూ ఇక్కడ పెట్టాలని చెప్పి. ఇప్పుడు ఈరోజు కంప్లీట్ అయింది. అయినందుకు మా ట్రస్ట్ మెంబర్లకు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా ముందటికి వచ్చి ఒప్పుకున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. హైదరాబాద్ పాత బస్తీ గౌలీపుర డివిజన్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ భవనంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామదూత ఆశ్రమం, అమనగల్లు శ్రీ శివానంద స్వామి పీఠాధిపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అమ్మవారి యొక్క ఆత్మార్పణ చరిత్ర గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు కలవాల సత్యలక్ష్మి, కోశాధికారి వీరబొమ్మ చంద్రకళ, ప్రధాన కార్యదర్శి సిరంగి సంపూర్ణ, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమయ్యా డబ్బులు ఉన్నాయంట, మరి మా ఇస్తలేవు ఎందుకు అని అడిగాను. మీరెవరు అడిగేటందుకు నన్ను మా అధ్యక్షుడు చెప్తే ఇస్తాను అని అన్నారు. అయ్యా మీ అధ్యక్షుడు ఎవరు అన్నారు. అంటే నేను అప్పటి వరకు 6 నెలల సంది పనిచేస్తున్నా, నేను ఏనాడు కూడా అధ్యక్షుడు అని చెప్పుకోలేదు. వాళ్ళు సహాయ కార్యదర్శిగా చెప్పారు, చాలు అన్నాను. నేను గురుదేవుల కార్యక్రమం, గురు సేవ, తల్లిదండ్రుల సేవ చేసుకునే అవకాశం ఉంటుంది, అన్నదమ్ముల సేవ చేసుకునే, అక్కజనుల సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ గురు రుణము, ఋషి రుణం అంటారు, అది చేసుకునేది చాలా తక్కువ సమయంలో తక్కువ మందికి వస్తుంది.
ఆర్య వైశ్య గౌలిపుర లాల్ దర్వాజా గౌలిపుర ఆర్య వైశ్య మహిళా సంఘానికి అధ్యక్షురాలు. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ చేసుకుంటున్నాము, కార్యక్రమం జరుపుకుంటున్నాము. మేము అందుకు శివానంద స్వామి ఆహ్వానించినాము, వచ్చిండ్రు. తర్వాత నాకు సహకరించిన సెక్రటరీ సంపూర్ణ, ట్రెజరర్ చంద్రకళ, మేము ముగ్గురం కలిసి ఆ స్వామిని అందరిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. అభిషేకము, యజ్ఞము. మనందరికీ కూడా సుపరిచితులు, తెలంగాణ ఆధ్యాత్మిక పితామహులు శ్రీ 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 నిత్య శుద్ధానందగిరి స్వామి వారు, వారి యొక్క శ్రీచరణములకి నమస్సులు చేస్తూ మనము ఈరోజు అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా సమావేశమై ఉన్నాం. అమ్మవారి ఇక్కడ కొలువు తిరిగి ఉన్నారు. అమ్మవారి యొక్క పాదపద్మాలకు కూడా సభక్తికంగా నమస్సులు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంఘం సభ్యులందరికీ కూడా, మహిళా సంఘం కానీ, ఇంకా మొదలైనటువంటి యూత్ అసోసియేషన్ కానీ మొదలైనటువంటి సంఘం సభ్యులందరికీ, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులందరూ హృదయాంతరాల్లో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యానికి కూడా నమస్సులు చేస్తూ, ఈరోజు ఎంతో గొప్పనైనటువంటి రోజు. భాగవతంలో దేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువని ప్రహ్లాదులో వారు చెప్తారు. అట్లాగా దేవాది దేవి అయినటువంటి శ్రీ వాసవి మాతని ఈరోజు మనం స్మరించడం, పూజించడం, అభిషేకించడం, పాలన చేయడం మొదలైనవన్నీ కూడా చేసాం. ఈరోజు ఎంతో గొప్పనైనటువంటి రోజు. అదేవిధంగా పట్టణ ఆర్యవేశ సంఘం సభ్యులందరూ కూడా మరి ఎంతో నిర్విఘ్నంగా కొనసాగాలని చేపడుతున్నటువంటి 98వ సనాతన మహాసభ నిర్విఘ్నంగా అమ్మవారి. హైదరాబాద్ పాత బస్తీ గౌలిపుర డివిజన్లోని ఆలే నరేంద్ర స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో రోసరీ గ్రామర్ హై స్కూల్ మొదటి స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఉపేందర్ మాట్లాడుతూ మొదట 2003 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు 125 మందితో ప్రారంభమై ఇప్పుడు 1600 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అనంతరం గత సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణులైన వారికి బహుమతులు అందించారు. Sir, Anand, sir. Yes, ready here. Give a big round of applause. Sir, Mangat to the photo camera. Thank you. Grammar High School established in 2003. I am the correspondent of Rosary Grammar High School. With 125 students, we started the 2003. Now 1600 strength is there. So every year we have a good 10th class results. బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి జరగలేదు కాబట్టి పార్టీ మారుతున్నారని బోర్బండ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ శివకుమార్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. గతంలో కాలనీ అధ్యక్షునిగా చేసినా కూడా కాలనీ అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నానని అన్నారు. కాలనీ అభివృద్ధి పరచడంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. నా పేరు శివకుమార్ గుప్తా. మళ్ళీ నేను గత 25 సంవత్సరాల నుండి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా
మళ్ళీ కొనసాగుతున్నా. మరి అలాగే మరి వివిధ ఆర్గనైజేషన్లో బోడబండ మర్చెంట్ అసోసియేషన్ కానీ ఎన్నో దేవాలయ కమిటీలకు కానీ అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శినిగా మళ్ళీ నేను కొనసాగుతున్నా. గత 20 సంవత్సరాల సంది ఈ రోజు వరకు కూడా ఈ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఏదైతే ఉందో అన్ని గుళ్ళకు కూడా సామూహిక చైర్మన్గా కూడా పనిచేస్తున్నా. మరి బస్తీ అధ్యక్షునిగా గత 20 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు కూడా నేనే అధ్యక్షునిగా కొనసాగుతున్నా. మరి నా యొక్క హాయంలో మరి గత 20 సంవత్సరాల అందరి నాయకులు వెంబడి కూడా పనిచేయడం జరిగింది. మరి అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులైన మరి బాబా అప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవడం జరిగింది. మరి కొన్ని పనులు ఆగిపోవడం జరిగింది. ప్రధానంగా రోడ్డు సమస్య. గత 25 సంవత్సరాల సంది రోడ్డు సమస్య ఉన్నది. అది స్థానికంగా మేము ఎన్నోసార్లు అందరూ గతంలో ఉన్న నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు ప్రధానమైన సమస్య రోడ్డు సమస్య. ఆ సమస్యను మీరు తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి గత పలుమార్లు బస్తీ నేను అధ్యక్షునిగా మరి అలాగనే నేను ఒక డివిజన్ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేసిన, నగర పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేసిన. మరి ఇవన్నీ హోదాలు కూడా మేము పార్టీలలో చేయడం జరిగింది. మాకు కూడా అప్పుడు అవకాశాలు వచ్చినాయి, పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రధానమైనది రోడ్డు సమస్య. మాకు రోడ్డు సమస్య గురించి ఎన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా దాని విషయంలో ఇప్పటివరకు కొలికి రాలే. మన నగర ఎవరైతే డిప్యూటీ మేయర్ గారు బాబా ఫసీయుద్దీన్ గారు ఎప్పుడైతే ఉండేనో డిప్యూటీ మేయర్గా అప్పుడు కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసిర్రు. ఆ రోడ్ ప్లానింగ్ అనేది శాంక్షన్ చేయించారు. మళ్ళా ఆయన అయిపోయినాక మళ్ళీ రోడ్ ప్లానింగ్ అనేది దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అది మాకు ముఖ్యమైన దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు మరి మా కాలనీని కూడా అభివృద్ధి చేసుకోవాలి. మరి ఈరోజు ప్రభుత్వం కూడా సహకారం మాకు చాలా అవసరము. ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడే మేము ఒక సంక్షేమ సంఘ నాయకులము, మేము ఏదన్నా మన కాలనీని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక మేము కూడా ఈరోజు కుకట్పల్లి జయనగర్ కాలనీలోని స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ వారు దేశీయ ఆవు పాలు పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి, వడ్డీ కృషిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోమాతను రక్షించాలని, ఆవు ఒక కులానికో మతానికో సంబంధించినది కాదని అన్నారు. ఆధునిక సైన్స్ వల్ల సాధ్యం కాని ఎన్నో విషయాలు మానవ జీవనంలోని ఆటంకాలను అధిగమించేందుకు ఆవు ద్వారా 100% సాధ్యమవుతుందన్నారు. భారతదేశంలోనే ప్రతిరోజు 50,000 ఆవులను మాంసానికి వినియోగిస్తున్నారని, ఈ దుశ్చర్యను నిర్మూలించి గోవులను రక్షించాలని కోరారు. పాలకులు గోవధను నిర్మూలించి మన హిందూ సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. अग्निर्वर्त ज्योतिर्वर्त स्वाहा सूर्यवर्त ज्योतिर्वर्त డస్ట్ పార్టికల్స్ అన్ని రెడ్యూస్ చేస్తాయి. మనకి మన ముందు పోకు భారత్ మాతా కీ భారత్ మాతా కీ చాలా మందికి అనమాట, చాలా మందికి అందరూ ఫిబ్రవరి 14 పోయిన సంవత్సరం ఇదే రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఒక్కరు జరిగింది కానీ అయినా పోయిన సంవత్సరం ఆవు అంటే ఒక కులానికో ఒక మతానికి సంబంధించింది కాదు. ఆవుకు మతం లేదు. హిందువులైనా, క్రిస్టియన్ అయినా, ముస్లింలైనా
ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైన పాలు ఇస్తుంది ఈ గోమాత. అలాంటి గోవు అన్యాక్రాంతం అయిపోతుంది. 150 కోట్లకు పైగా ఉండే గో జనాభా ఈరోజు 10 కోట్ల లోపలికి చేరుకుంది. రోజు 50,000 ఆవులకు పైగా భారతదేశ వ్యాప్తంగా అతి విచక్షణ రహితంగా కోసేస్తూ ఉన్నారు. ఈరోజు గోమాంసం ఎక్స్పోర్టేషన్లో మన భారతదేశము దాదాపు 2వ స్థానానికి చేరుకుంది. ఒక్కసారి ఆలోచించండి, మన గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు. యజ్ఞయాగాది క్రతువులకు పంచగవ్యాలు కావాలి. అలాంటి పంచగవ్యాలు కావాలంటే గోవులు లేకపోతే పంచగవ్యాలు లేవు. వర్షం పడాలంటే యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయాలంటే పంచగవ్యాలు కావాలి. ఈ గోవులు అంతరించిపోతే మన పిల్లల భవిష్యత్తు ఎట్లా? వర్షాలు లేకపోతే ఈ భూమిపై పంటలు ఏ విధంగా పండుతాయి? రేపు మన భవిష్యత్ పిల్లలకు ఆహారం ఏ విధంగా? అందుకే ఏ దేశంలో అయితే గోవు మాతగా కొలవబడుతుందో అదే దేశము ఆవిడ తలనరికి విదేశాలకు ఎగుమతి చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం గోప్రేమికులైన మనందరము ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో అంతరించిపోతున్న గోజాతి మన భారతీయుల సాంస్కృతిక చిహ్నమైన గోవు కేవలం సాంస్కృతిక చిహ్నమే కాదు, మనకి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉపయోగపడే గోవుని మనము కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. అయితే ఒక అరటిపండు పెట్టి పూజలు చేసి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బాధ్యత అయిపోతుంది అనుకుంటుంది హైందవ సమాజం. అలా కాదు. గోవుని కాపాడాలి అంటే గోవు యొక్క పంచగవ్యాల వినియోగాన్ని మన ఇళ్లల్లోకి తీసుకొస్తే కానీ తిరిగి పూర్వ వైభవం ఏదైతే ఉందో అసేతు హిమాచలము మనము ఒక్క భిక్షగాడిలైన సమాజం ఎప్పుడైతే చూసామో అలాంటి సమాజాన్ని మనం తిరిగి చూడగలమని ప్రగాఢంగా నమ్ముతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలోని కాలనీ వెల్ఫేర్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరినీ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కె శివకుమార్ గుప్తా, కె సంతోష్, మహమ్మద్ ఇబ్రహీం, జి సంజీవ, సయ్యద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుత్బుల్లాపూర్లో సురారం కట్ట మైసమ్మ జాతర, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు, ప్రముఖులు. ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ భవనంలో డాక్టర్ కొనిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ, ఘనంగా నివాళులర్పించిన ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బోరబండ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ శివకుమార్, జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి ఎలాంటి అభివృద్ధి చేయలేదని వ్యాఖ్య. కుక్కట్పల్లిలో స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ వారి దేశీ ఆవు పాలు పార్టీ ఏర్పాటు. ఆవు ఒక కులానికో మతానికో సంబంధించినది కాదన్న అఖిల భారత గోసేవ ఫౌండేషన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.